ఆల్ఫా మూవీ రివ్యూ. వార్ 2 డిజాస్టర్ అయ్యాక వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ నుంచి లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన మూవీ ఆల్ఫా. ఈ సినిమాలో ఆలియా భట్, శర్వరి, బాబీ డియోల్ లీడ్ రోల్స్ లో కనిపిస్తారు. ట్రైలర్ చూసాక ఎక్స్పెక్టేషన్స్ కొంచెం డీసెంట్ గానే ఉన్నాయి. మరి మూవీ ఎలా ఉంది, స్టోరీ ఏంటి, ప్లస్ పాయింట్స్ ఏంటి, నెగిటివ్ పాయింట్స్ ఏంటి అన్నది సింపుల్ గా డిస్కస్ చేద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి. స్టోరీ విషయానికి వస్తే, స్టోరీలో లెఫ్టినెంట్ కర్నల్ ఫాతే సింగ్ లకావత్, బాబీ డియోల్ క్యారెక్టర్ కార్గిల్ వార్ లో చాలా మంది ఇండియన్ సోల్జర్స్ ని లూజ్ అవడం వల్ల బాగా డిసప్పాయింట్ అవుతాడు. ఇండియాని ఫ్యూచర్ లో ఇంకా పవర్ఫుల్ గా చేయాలని ఆల్ఫా అనే సీక్రెట్ ప్లాన్ క్రియేట్ చేస్తాడు. కానీ కొన్ని ఇష్యూస్ వల్ల ఆ ప్లాన్ క్యాన్సిల్ అవుతుంది. ఫాతే సింగ్ కూడా డిమోట్ అవుతాడు. అయినా తను ఆ మిషన్ ని సీక్రెట్ గా కంటిన్యూ చేస్తాడు. ఈ జర్నీలో ఆలియా భట్ క్యారెక్టర్ ఇన్వాల్వ్ అవుతుంది. తర్వాత ప్లాన్ ఆల్ఫాని ఎలా కంటిన్యూ చేస్తుంది, అసలు ఆ మిషన్ సక్సెస్ అవుతుందా లేదా అనేది మిగతా స్టోరీ. ఇంకా సినిమాలో ఉన్న పాజిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ పాజిటివ్ ఏమన్నా ఉందంటే వైఆర్ఎఫ్ ప్రొడక్షన్ వాల్యూస్. విజువల్స్ రిచ్ గా ఉన్నాయి, బడ్జెట్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. యాక్షన్ ఎపిసోడ్స్ లో కొన్ని సీన్స్ బాగున్నాయి. విఎఫ్ఎక్స్ కూడా ప్రీవియస్ వైఆర్ఎఫ్ మూవీస్ తో కంపేర్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. శర్వరి యాక్షన్ సీన్స్ డీసెంట్ గా చేసింది. తన స్క్రీన్ టైం తక్కువైనా ఉన్న సీన్స్ లో ఇంప్రెస్ చేస్తుంది. ఆలియా శర్వరి ఫైట్ సీక్వెన్స్ కూడా ఓకే అనిపిస్తుంది. బాబీ డియోల్ యాక్టింగ్ బాగుంది. పర్ఫార్మెన్స్ వైజ్ కంప్లైంట్ లేదు, కానీ క్యారెక్టర్ రైటింగ్ మాత్రం వీక్. అనిల్ కపూర్ సపోర్టింగ్ రోల్ లో డీసెంట్ గా పర్ఫార్మ్ చేశారు. నెక్స్ట్ ఇంకా సినిమాలో ఉన్న నెగిటివ్ పాయింట్స్ మాట్లాడుకుంటే, ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. మూవీ స్టార్ట్ అయిన కొన్ని మినిట్స్ తర్వాత ఇంట్రెస్ట్ స్లోగా తగ్గిపోతుంది. స్క్రీన్ ప్లే చాలా బోరింగ్ గా ఉంటుంది. స్పై థ్రిల్లర్ అంటే ఎక్సైట్మెంట్, సస్పెన్స్ ఉండాలి, కానీ ఆల్ఫాలో అవి ఆల్మోస్ట్ మిస్ అయిపోయాయి. మూవీలో వచ్చే మెయిన్ ట్విస్ట్ కూడా వర్కౌట్ అవ్వలేదు. షాక్ ఇవ్వాల్సిన ప్లేస్ లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. ఇంకా ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఇండియన్ ఆర్మీని పోర్ట్రే చేసిన విధానం కూడా కన్విన్సింగ్ గా లేదు. కొన్ని సీన్స్ లాజిక్ లేకుండా ఉంటాయి. ఆలియా భట్ అమేజింగ్ యాక్ట్రెస్ అనడంలో డౌట్ లేదు, కానీ యాక్షన్ హీరోయిన్ రోల్ లో మాత్రం నేచురల్ గా అనిపించలేదు. యాక్షన్ సీన్స్ లో కన్విన్సింగ్ గా లేదు. సాంగ్స్ అయితే ఇంకా కంప్లీట్ గా దండగా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. సినిమా అంటే మీకు కాకపోయినా చాలా లెంతీ ఫీలింగ్ ఇస్తుంది. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో ఎంటర్టైన్మెంట్ అనేది మేజర్ స్ట్రెంత్, కానీ ఆల్ఫాలో అది మిస్ అయింది. లాస్ట్ లో వచ్చే కామియో కూడా ఎక్స్పెక్టెడ్ ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. ఓవరాల్ గా చెప్పాలంటే ఆల్ఫా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో వీకెస్ట్ మూవీస్ లో ఒకటే. బిగ్ బడ్జెట్ ఉంది, స్టైలిష్ విజువల్స్ ఉన్నాయి, కానీ స్ట్రాంగ్ స్టోరీ లేదు, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే లేదు. స్పై థ్రిల్లర్ నుంచి ఎక్స్పెక్ట్ చేసే ఎక్సైట్మెంట్ ఈ సినిమా ఇవ్వలేకపోయింది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5 కి 1.5. మీ అందరికీ ఈ సినిమాలు అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. రివ్యూ నచ్చితే ఒక లైక్ కొట్టండి. సినిమా అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.